నమస్కారం. ఒక్క క్షణం ఊహించండి. మీరు ప్రతి అడుగు శాంతితో, జ్ఞానంతో నడిచే ప్రపంచాన్ని. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు తరాలు దాటి యుగాలను దాటిన అమూల్యమైన జ్ఞానాన్ని అందించేవాడు. ఈ రోజు ఆయన ఉపదేశాలు మన జీవితాలకు ఎలా ప్రభావవంతంగా ఉండగలవో చూద్దాం. ఈ వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన మరియు జీవితంలో అర్థం కోసం వెతుకుతున్న పరిస్థితులు సాధారణం అయ్యాయి. విజయాన్ని అందుకోవడంలో బిజీగా ఉండి మనం మనలోని సంతృప్తిని, శాంతిని కోల్పోతున్నాం. ఈ పరిస్థితి మనకు లోతైన అర్థం కోసం వెతకమని ప్రేరేపిస్తోంది. 2500 సంవత్సరాల క్రితం జీవించిన ఒక మహామనిషి ఉపదేశాలు ఈ సమస్యలకు సమాధానం కావచ్చని ఊహించండి. బుద్ధుని తత్వశాస్త్రానికి కేంద్రభూతంగా మైండ్ఫుల్నెస్, చైతన్యస్థితి ఉంది, అంటే ప్రతి క్షణంలో పూర్తిగా ప్రస్తుతముగా ఉండడం. దీనితో పాటు దయాభావం, కంపాషన్, అంటే ఇతరులతో దయతో, ఆత్మీయతతో కనెక్ట్ అవ్వడం. బుద్ధుని 4 మహాసత్యాలు జీవన సత్యాలను, బాధ యొక్క కారణాలను మరియు విముక్తికి మార్గాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు, సాధారణ శ్వాసాభ్యాసం ద్వారా మనం ఆందోళనను తగ్గించవచ్చు. అలాగే దయాభావాన్ని అలవర్చుకుంటే మన సంబంధాలు మెరుగవుతాయి, సమాజం బలపడుతుంది. గౌతమ బుద్ధుని ప్రసిద్ధ కథలలో ఒకటి, తన కొడుకును కోల్పోయి దుఃఖిస్తున్న ఒక మహిళ గురించి. బుద్ధుడు ఆమెను మరణం తాకని ఇంటి నుండి ఒక ఆవాలు గింజ తీసుకురమ్మన్నాడు. ప్రతి ఇంటికి మరణం అనుభవమేనని గ్రహించిన ఆ మహిళ, బాధ ప్రతి ఒక్కరికీ సాధారణమని తెలుసుకుంది. ఈ కథ మనకు భావన మార్పు మరియు అంగీకార శక్తిని తెలియజేస్తుంది, దుఃఖాన్ని అవగాహనగా మారుస్తుంది. బుద్ధుని ఉపదేశాలు మనకు జీవితంలో బాధ అనివార్యమైనదని కానీ దాన్ని దాటుకుపోవడం కూడా సాధ్యమేనని గుర్తుచేస్తాయి. చైతన్యస్థితి, దయాభావం మరియు ఆత్మనిలయం ద్వారా మనం జీవితంలోని సవాళ్లను కృపతో, స్పష్టతతో ఎదుర్కొని మనలోని ప్రశాంతతను కనుగొనవచ్చు. ఈ అమూల్యమైన ఉపదేశాలు మీకు ఎంతగానో ఉపయోగపడితే మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా ఛానల్ను ఎక్స్ప్లోర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ బటన్ను నొక్కి మా యాత్రలో భాగం అవ్వండి. నమస్కారం. ఒక్క క్షణం ఊహించండి. మీరు ప్రతి అడుగు శాంతితో, జ్ఞానంతో నడిచే ప్రపంచాన్ని. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు తరాలు దాటి యుగాలను దాటిన అమూల్యమైన జ్ఞానాన్ని అందించేవాడు. ఈ రోజు ఆయన ఉపదేశాలు మన జీవితాలకు ఎలా ప్రభావవంతంగా ఉండగలవో చూద్దాం. ఈ వేగవంతమైన ప్రపంచంలో ఒత్తిడి, ఆందోళన మరియు జీవితంలో అర్థం కోసం వెతుకుతున్న పరిస్థితులు సాధారణం అయ్యాయి. విజయాన్ని అందుకోవడంలో బిజీగా ఉండి మనం మనలోని సంతృప్తిని, శాంతిని కోల్పోతున్నాం. ఈ పరిస్థితి మనకు లోతైన అర్థం కోసం వెతకమని ప్రేరేపిస్తోంది. 2500 సంవత్సరాల క్రితం జీవించిన ఒక మహామనిషి ఉపదేశాలు ఈ సమస్యలకు సమాధానం కావచ్చని ఊహించండి. బుద్ధుని తత్వశాస్త్రానికి కేంద్రభూతంగా మైండ్ఫుల్నెస్, చైతన్యస్థితి ఉంది, అంటే ప్రతి క్షణంలో పూర్తిగా ప్రస్తుతముగా ఉండడం. దీనితో పాటు దయాభావం, కంపాషన్, అంటే ఇతరులతో దయతో, ఆత్మీయతతో కనెక్ట్ అవ్వడం. బుద్ధుని 4 మహాసత్యాలు జీవన సత్యాలను, బాధ యొక్క కారణాలను మరియు విముక్తికి మార్గాన్ని తెలియజేస్తాయి. ఉదాహరణకు, సాధారణ శ్వాసాభ్యాసం ద్వారా మనం ఆందోళనను తగ్గించవచ్చు. అలాగే దయాభావాన్ని అలవర్చుకుంటే మన సంబంధాలు మెరుగవుతాయి, సమాజం బలపడుతుంది. గౌతమ బుద్ధుని ప్రసిద్ధ కథలలో ఒకటి, తన కొడుకును కోల్పోయి దుఃఖిస్తున్న ఒక మహిళ గురించి. బుద్ధుడు ఆమెను మరణం తాకని ఇంటి నుండి ఒక ఆవాలు గింజ తీసుకురమ్మన్నాడు. ప్రతి ఇంటికి మరణం అనుభవమేనని గ్రహించిన ఆ మహిళ, బాధ ప్రతి ఒక్కరికీ సాధారణమని తెలుసుకుంది. ఈ కథ మనకు భావన మార్పు మరియు అంగీకార శక్తిని తెలియజేస్తుంది, దుఃఖాన్ని